కువైట్ నుంచి ఇండియాకు వచ్చి నేను చేసే పని అతన్ని నేను చేసి తర్వాత మళ్ళీ నేను కువైట్కి వచ్చిన. ఒక్కటి ఆలోచించండి, నేను చేసింది ఓకే తప్పే, కానీ దేనికి చేయాల్సి వచ్చింది? ఎవరు దీన్ని పట్టించుకోకపోవడం వల్ల నేను ఈ నిర్ణయము తీసుకోవాల్సి వచ్చింది. నేను ఒక రచ్చకు బాను, ఒక గొడవలకు బాను, ఎవరిని ఒక మాట తప్పుగా నేను అన్ను. అలాంటిది ఇంత నిర్ణయం దేనికి తీసుకున్నాను? అంతవరకు పరిస్థితి వచ్చింది, ఇంతవరకు తీసుకొని వచ్చినారు. ఇతనిని చంపిన విషయంలో నా సైడ్ బంధువులకు కానీ మా భార్య సైడ్ బంధువులకు కానీ ఎవరికి ఏ సంబంధం లేదు. మొత్తం అంతా పూర్తి బాధ్యత నాదే, నేనే చేసిన. ఓకే, ఏం చేశాను? ఒక కన్న తండ్రిగా వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం సీరియస్ గా తీసుకోకపోయా. వీళ్ళు అనబోతే లక్ష్మి వాళ్ళ భర్త ఈ మధ్యలో అందరికీ ఫోన్లు చేసి అల్లరిపాలు చేస్తా ఉండి రచ్చగొట్టినట్టు మాట్లాడుతూ ఉండి ఒక కన్న తండ్రిగా ఇంకా నేను ఏం చేశాను? ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నిర్ణయం తీసుకున్నా, ఇండియాకి వెళ్ళినా, చేసే పని చేసినా, మళ్ళీ కువైట్ కి వచ్చిన. ఓకే, ఇండియాలో అంటే అక్కడ ఈ మాదాల మనిషిని చంపినారు అని తెలుసు, కానీ దేనికోసం చంపినారు, ఎవరు చంపినారు, అంత ఇతనేం చేసినాడు అని తెలీదు. ఇతనేం చేసినాడు, అంతవరకు చంపేంతవరకు ఏం చేసినాడు అని ఎవరికి తెలీదు. అందుకని ఇంకా నా జీవితం పోతే పోయింది నాకు తెలుసు, ఎందుకంటే తప్పు చేసిన పోతే పోయింది. అందుకని బిడ్డ పరువు కూడా పబ్లిక్ చేసేసినారు. అందుకని దీనికోసం వీళ్ళు ఈ మాటలు చేసినారు. అందుకని నేను ఇలా చేయాల్సి వచ్చింది. అందుకని నేను ఈ వీడియో పెడతా ఉన్నా. నేను చేసింది తప్పు, నేను ఒప్పుకుంటున్నా. చట్టాన్ని గౌరవించి నేను ఈ విషయం నేను పబ్లిక్ చేసి నేను లొంగిపోయేదానికి నేను వస్తా ఉంటా. నేను ఇండియాకు వస్తున్నా, నేను సరెండర్ అవుతా. ఓకే, నేను చేసిన తప్పే, కానీ నా బిడ్డకు ఈ మాదిరి జరిగింది, ఎవరు పట్టించుకోకపోవడం వల్ల నేను ఈ మాదిరి చేయాల్సి వచ్చింది. ఈ రోజు నా బిడ్డకు జరిగింది, రేపు ఒకవేళ మీ బిడ్డకు, మీ ఇంట్లో ఆడవాళ్ళకు ఈ మాదిరి జరిగితే పట్టించుకోకుండా ఒకవేళ ఇంకెప్పుడు పట్టించుకుంటారో, తేటిగా ఆడబిడ్డల మాన ప్రాణాలు తేటిగా పోయిన తర్వాత, సమాధిలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత పట్టించుకొని ఏం ఉపయోగం? ఒక నా బిడ్డ గురించే కాదు, ప్రతి ఒక్క ఆడబిడ్డ గురించి నేను ఆలోచించి ఈ మాదిరిలో ఒకవేళ ఎవరైనా ఈ మాదిరి చేస్తే, ఒకవేళ ఎవరు ఏం చేయలేకపోయినా కానీ, ఒకవేళ వీళ్ళ బంధువులు అయినా కానీ, వీళ్ళ తండ్రి అయినా కానీ, అన్న అయినా కానీ, తమ్ముడైనా కానీ, ఒకవేళ ఏదైనా చేస్తాడో తెలిసిన తర్వాత అలా భయపడైనా కానీ ఆడపిల్లల జోలికి రాకుండా ఉంటారు అని ఆలోచించి నా జీవితం పోయినా పర్వాలే, బిడ్డ పరువు ఈ మాదిరిలో పోయినా పర్వాలే, ఇంకొకరు బాగుంటారు కదా, ఇంకొకరికి ఇది విషయం అని చెప్తానే, ఇంకొక బిడ్డకు ఈ మాదిరిలో జరిగిందని చెప్తానే అప్పుడైనా సీరియస్ గా పట్టించుకుంటారు కదా అనే ఆలోచనతో నేను ఈ పని చేసిన. ఈ వీడియో రాజకీయ నాయకులకు, సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారికి చేరేంత వరకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ మాదిరిలో జరిగిన దానికి ఆడపిల్లల మాన ప్రాణాల గురించి ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడాలి. ఇలా జరిగిన దానికి ఖచ్చితంగా వీళ్ళు దీనిపైన రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా మాట్లాడాలి. నా సపోర్ట్ మాట్లాడండి అని నేను అనడంలే. ఓకే, ఇలా జరిగినందుకు పట్టించుకోకపోవడం వల్ల ఈ మాదిరి జరిగింది. ఈ విషయం పైన ఖచ్చితంగా కువైట్ లో ఉండే యూట్యూబ్ ఛానళ్ళు, ఇండియాలో ఉండే యూట్యూబ్ ఛానళ్ళు, మీడియా ఛానళ్ళు ప్రతి ఒక్కరూ ఈ విషయం పైన తప్పకుండా మాట్లాడండి. నేను ఇండియాకు వస్తున్నాను, నేను తప్పకుండా పోలీసులకు నేను సరెండర్ అవుతాను. మీరు ఇప్పుడు దీన్ని బట్టి, జరిగిన దాన్ని బట్టి మీరు ఏ శిక్ష చేసినా నేను తీసుకునేదానికి నేను రెడీ. నేనైతే ఇండియాకు వచ్చి మీకు నేను సరెండర్ అవుతాను. దీంట్లో మా వాళ్ళకి కానీ, మా భార్య సైడ్ వాళ్ళకి కానీ, నా సైడ్ వాళ్ళకి కానీ ఎవరికి ఏ సంబంధం లేదు. మొత్తం అంతా చేస్తే నేనైతే వచ్చి నేను మీకు సరెండర్ అవుతాను. ఆడబిడ్డ తండ్రిగా నేను చేసింది కరెక్టే అంటున్నాడు ఆ తండ్రి. కువైట్ నుంచి నేను వచ్చి హత్య చేయాల్సిన రకంగా ఇది తయారైందంటే పోలీసులు నిర్లక్ష్యమే. మేము కంప్లైంట్ ఇచ్చినా మేము ఏమి చర్యలు తీసుకోకపోవడం వలన ఇలా జరిగింది. నా కూతురికి జరిగింది, నేను లొంగిపోతాను, సరే. అలాంటిది మీ కూతురికి కానీ, మీ ఇంట్లో ఆడవాళ్ళకి కానీ జరిగితే ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు ఈ తండ్రి. ఇంకొక బయట అయితే తన కూతురు ఎక్కడెక్కడ ఎలాంటి బాధలు పడిందో వాళ్ళ నాన్నకి సెండ్ చేసిన వీడియో అయితే మనకి ఇంకొక సోషల్ మీడియాలో వైరల్గా తయారైంది. ఈ ప్రసాద్ కువైట్ అన్న వ్యక్తికి 159K ఫాలోవర్స్, ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఈయన ఒక యూట్యూబర్గా పేరుగాంచాడు. సో ఈయన సోషల్ మీడియా ద్వారా ఈ జరిగిన అన్యాయాన్ని నేను ఒప్పుకుంటాను, నేను చేసింది తప్పే, కానీ శిక్ష ఏది ఇచ్చినా నేను తీసుకుంటాను, కానీ ఇలాంటి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నా కూతురికి జరిగినట్లు ఇంక ఏ కూతురికి జరగకూడదు అని అయితే చెప్పినట్టు తెలుస్తోంది. వాళ్ళ కూతురు పంపించిన వీడియో బయట ఒకసారి చూద్దాం. ఒకసారి నా కూతురు చెప్పిన మాటలేనండి. ఎక్కడెక్కడ పెట్టుకున్నాను ఇక్కడ
ఏ తాత పట్టుకునిందా? వద్దు తాత, మళ్ళీ ఎందుకు పట్టుకున్నావు తాత? నిద్రపోయేటప్పుడు పట్టుకున్నాడా? నిద్రపోయేటప్పుడు అప్పుడు తూగుతాను నేను. దిగుపోతా తాత ఆంజనేయ తాత దగ్గర పనుకుంటే పోయి ఇక్కడ పట్టుకున్నాడు. ఈ మాదలు చేసిన డాడీ ఆయన నా కూతురు చెప్తే ఏ తండ్రికి అప్పుడు ఉంటాడు. చట్టపరంగా పోవాలని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని వదిలేసి వాళ్ళు ఆ బాధలు చేశారు. పోలీసు వాళ్ళు ఈ బాధలు చేశారు. వీళ్ళు మా మర్దాలు ఇట్లా రమణ వీళ్ళు ఈ మాదల మీరు కేసు పెట్టినా కానీ మేము డబ్బులు కట్టేసి మేము బయటకు వచ్చినామని పబ్లిక్ చేసేసారు. ఏం చేయాలి? ఏ తండ్రికి అప్పుడు ఉంటాడు. ఇట్లా జరిగిన తర్వాత నాకు బతకాలని లేదు. అసలు నాకేదన్నా అయిందంటే నా భార్య నాతో పాటు చనిపోతుంది. ఇంతమందికి చావులకు కారణం ఎవరు? నాకైతే బతకాలని లేదు, చనిపోవాలన్నది. మా భార్య నేను ఇద్దరం చనిపోతాను. ఇంతమంది చావులకు కారణం మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు సోషల్ మీడియా దీని గురించి ఖచ్చితంగా వీడియో చేసి ఖచ్చితంగా మాట్లాడండి. తన కూతురికి జరిగిన అన్యాయం చూసి కంటతడి పెట్టుకున్నాడు ఆ తండ్రి. ఆ కంటతడి వల్ల తన భార్య కోల్పోతాడేమో అని భయమేసి నేను చనిపోతే దీనికి పరిష్కారం అయితే కాదు, కానీ నేను ఆ మనిషిని హత్య చేస్తే తప్ప ఇలాంటిది ముగవదు, ఇలాంటిది ముగిసించాలి, ఇంకా వేరే మనుషులకి ఎలాంటి స్ఫూర్తిదాయకంగా మనం చూడాలి అని అయితే చెప్తున్నాడు ఆ తండ్రి. నేను చేసినట్లు అందరూ చేయమని చెప్పను, కానీ నేను చేసింది తప్పే, కానీ నాకు ఈ సమయంలో ఇలాంటి టార్చర్ చేసే సిచ్యువేషన్లో పోలీసులు కూడా నాకు నిర్లక్ష్యం చూపడంతో నేను ఈ స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది నా కూతురికి జరిగినట్లు ఇంక ఏ కూతురికి జరగకూడదు అని అయితే తన తండ్రి వ్యర్థం చేస్తున్నట్టు తెలుస్తోంది. తనకి ఏ శిక్ష ఇచ్చినా నేను రెడీ, కానీ ఇలాంటిది విషయాలు ఇండియాలో ఇంక ఏ కూతురికి జరగకూడదు అని స్టాండ్ తీసుకున్నట్లయితే తన తండ్రి చెప్తున్నారు. మరి దీని ప్రకారం నేను వచ్చి కువైట్ నుంచి ఇండియాకు వచ్చి సరెండర్ అయిపోతాను పోలీసులకి, వాళ్ళు ఏ శిక్ష ఇచ్చినా నాకు సరే అని అంటున్నారు. దీనికి ఏ శిక్ష ఇస్తారో, మరి శిక్ష ఇస్తారా లేదా, తన కూతురు కోసం చేసిన హత్య గురించి తండ్రి క్లియర్గా పబ్లిక్లో సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరి ఆ కూతురు వీడియో కూడా తను ఎక్కడెక్కడ బాధించారు, ఎలా టార్చర్ పడింది అని కూతురు వీడియో కూడా మనం చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ కూతురు అవమానం గురించి తన తండ్రి ఎంత వేదన పడుతున్నాడో కూడా తెలుస్తోంది. మరి ఇంక ఏ ఆడబిడ్డలకి ఇండియాలో ఇలాంటి జరగకూడదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు తన యూట్యూబ్ ఛానల్లో. ఇప్పుడు అది వైరల్గా మారింది. దీనికి తనకి ఏ శిక్ష పడుతుంది అని వేచి చూద్దాం. ఆ శిక్ష ఎలాంటి శిక్ష పడుతుంది, ఇలాంటి కారణాలు ఎన్ని ఆడబిడ్డలకి ఎదురవుతాయో చూస్తూ ఉందాం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. తన కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తించారని తన తండ్రి ఏకంగా కువైట్ నుంచి వచ్చి హత్య చేశారు. దీని గురించి మరికొన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మధు గారు ఫోన్లో ఉన్నారు. హలో మధు, చెప్పండి, ఈ హత్య ఎందుకు పాల్పడింది? అసలు ఈ హత్య అక్కడ కువైట్ నుంచి వచ్చి వాళ్ళ తండ్రి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? లక్ష్మి గత కొద్ది రోజుల క్రితము అన్నమయ్య జిల్లా ఓగులువారిపల్లి కొత్త మంగంపేటలో గత శనివారం ఒక సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఆంజనేయులు అనే వ్యక్తి బతుకు పిరువు రీత్యా కువైట్ దేశానికి వెళ్లారు. అయితే వీళ్ళ ఇరువురు భార్యాభర్తలు ఇరువురు గత కొద్ది రోజుల క్రితము కువైట్ కు బతుకు తెరువు రీత్యా వెళ్లారు. అయితే వెళ్లే క్రమంలో వాళ్ళకు ఒక 12 సంవత్సరాల ముక్కుపచ్చలారని ఒక పసిబిడ్డ ఆడబిడ్డ ఉంది. ఆ ఆడబిడ్డ తనకు సంబంధించిన బంధువుల ఇంట్లో తన రక్షణ చూసుకోమని చెప్పే విధంగా